హలో! వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీక్ కొంచెం బిజీగా ఉండి షార్ట్స్ కానీ, లాంగ్ వీడియో గానీ పెట్టలేదు. బట్ మళ్ళీ గ్యాప్ వస్తే మీరు నన్ను మర్చిపోతారని నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. కంప్లీట్ రొటీన్ ఏమి ఉండదు. డిన్నర్ ప్రిపరేషన్ వరకే షేర్ చేయగలిగాను. ఈవినింగ్ అరౌండ్ 6:37 స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మ్యూజిక్ క్లాస్ అవి అటెండ్ అవ్వాలి. అయ్యాక డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏంటి డిన్నర్ అన్నో ఏదో మూట కడుతున్నా అనుకుంటున్నారా? చెప్తాను. మా ఇంటికి ఈ వీక్లో గెస్ట్ వచ్చారు. సో వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళకి డిన్నర్ టైంకి చోలే చేద్దాము, చపాతీ ఆర్ పూరి చేసి అనుకుని సోక్ చేశారు. చూస్తే వాళ్ళు స్నాక్ టైంలోనే వచ్చి వెళ్ళిపోయారు. డిన్నర్ దాకా వద్దు, డిన్నర్ తినము అని. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ ఎక్కువ డేస్ అలా ఉంచడం ఎందుకని టైం ఉన్న ఒక ఈవినింగ్ అయితే చోలే చేస్తున్నాను. బట్ నేను నాకు ఈజీగా అయిపోయేలాగే ప్లాన్ చేసుకున్నా. మా ఇంట్లో టీ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవు అలా వేసేయడానికి. మీ దగ్గర టీ బ్యాగ్ ఉందనుకోండి ఏదైనా వేసేయచ్చు. సో మంచి కండువా ఉంటే దాన్ని కట్ చేసి ఈ విధంగా పోట్లీ బ్యాగ్ లాగా కట్టాను. జస్ట్ ఒక పెద్ద స్పూన్ టీ పౌడర్ అయితే చాలు. చిక్ పీస్ ఇవి మామూలు కాబూలీ శనగలు, వాటిని మొత్తంగా చక్కగా నిండుగా నీళ్ళు పోసి టీ బ్యాగ్ అయితే వేసేస్తున్నాను. అబ్బా ఇదంతా ప్రాసెస్ చేయాలా అనుకునే వాళ్ళు టీ వాటర్లో డికాక్షన్ అంటే టీ పొడి వేసేసి మరిగించి ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ఒకలాంటి స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తుంది. అండ్ అంతేకాకుండా డాబా స్టైల్లో ఆ కలర్ బ్రౌన్గా కూడా ఉంటుంది. మధ్యలో కాకినాడ ఎగ్జిబిషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? చెప్తా ముందు ముందు. శనగలు అయితే ఉడకపెట్టడానికి పెట్టాను కదా, నేను కొంచెం ఎక్కువ విజిల్స్ రప్పించాను. ముందు ఉడుకుతున్నప్పుడు పైన నురగంతా తీసి అప్పుడు కుక్కర్ పెట్టాను అనమాట. ఎగ్జిబిషన్లో ఇలా నేను ఈ గరం మసాలా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. నేను 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ప్యాక్స్ తెచ్చుకోవచ్చు సూపర్ బజార్స్లో. వాటిలో ఏమవుతుందంటే మాకు అంత యూజ్ ఉండదు, ఎక్కువ పౌడర్ కొట్టి పెట్టినా అది ఫ్లేవర్ ఉండదు కదా అని. సో ఈ 20 ఎంతో ప్యాక్ ఇవి ఒక్కొక్కటి. అందులో కూడా నేను వాడేటువంటి మినిమం ఇంగ్రీడియంట్సే తెచ్చుకున్నాను అనమాట. సో ఇంట్లో ధనియాలు ఉంటే ఒక మెజరింగ్ కప్ లాంటిది పెట్టుకున్నా. అంటే నాకు ఎంత క్వాంటిటీకి ఎలా వేసుకోవచ్చు అన్నదానికి. దీనికి ఏమీ నేను వేయనండి, లెక్కగా నా చేతికి వచ్చింది, నాకు కంటి చూపుతో అందాజాగా సరిపోయింది వేసిన. ఒక టీ కప్పుడు ధనియాలు తీసుకుని మిగతావన్నీ కూడా ఒక 3/4 తీసుకున్నాను ఆ ప్యాకెట్స్లో ఉన్నవి. నల్ల యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇంకొకటి మన అనాస్ పువ్వు. ఇవే బేసిక్ ఇంగ్రీడియంట్స్. అండ్ కొంచెం పెప్పర్ కూడా తీసుకున్నా. సో ఇవన్నీ ఏమో వేయించేసుకుంటున్నాను. ఒక్కొక్కటి విడిగా వేయించకుండా అన్ని కలిపి వేయించేస్తున్నా సిమ్లో పెట్టి. ఈ లోపేమో ఒక బే లీఫ్, ఒక దాల్చిన చెక్క, రెండో మూడో లవంగాలు కూడా ఫ్లేవర్ కోసం అందులోనే యాడ్ చేసి నురగపోయేదాకా అదంతా తీసేసాను అనమాట. మనకి ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాంటి ఫ్రాత్ వచ్చినప్పుడు తీసేస్తే. అది మనం పప్పు ఉడకపెట్టేటప్పుడు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. మీరైతే ఎలా చేస్తారు చోలే? ఇక్కడ వరకు ఇది నేను ఫాలో అయ్యే స్టెప్. తర్వాత ఒక్కొక్క రోజు నా టైంని బట్టి, నా మూడ్ని బట్టి రెసిపీ మారిపోతూ ఉంటుంది. బట్ సిమిలర్ టేస్టే తీసుకొస్తాను డాబా స్టైల్లో. దీనికి కాంబినేషన్గా నాకు ఆ రోజు ఈవినింగ్ మంచిగా ఈ రాజ్మా చావల్ అలాగా చోలే చావల్ చేసుకుందాం అనుకున్నా. బట్ జీరా రైస్ అయితే చేశాను కాంబినేషన్ కింద. అది కూడా నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను, చూడొచ్చు. నురగంతా తీసేసిన తర్వాత ఈ మధ్య ఇంట్లో ఫస్ట్ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అన్నీ సెట్ చేసుకుని వేరేగా అటు ఇటు తిరగడంలో కుక్కర్ ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయ్యేది. మొత్తం కుక్కర్ విజిల్ లోపల నుంచి కౌంటర్ టాప్ మొత్తం రైస్ అయిపోయింది. స్కూల్కి ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది, ప్రిపేర్ అవ్వాలి, వంట చేసుకోవాలి అన్నప్పుడు అదంతా క్లీన్ చేసి వెళ్ళాను అనమాట. సో సగం సగం రికార్డింగ్సే అయినా ఇంకో వీడియో కూడా ఉంది. ఇంకా అందుకని నేను పెద్దగా షూట్ చేయడం తగ్గించా పొద్దున పూట.
ఒక ఫియర్ వచ్చేస్తుంది కదా, అమ్మో కుక్కర్ పేలుంటే అని. పెద్ద సౌండ్ అయితే వచ్చింది, ఏదో బాంబ్ సౌండ్ లాగా, పేలలేదు లక్కీగా అంతే. మనము చాలా వరకు అందుకే ప్రెషర్ రిలీజ్ అవుతున్నప్పుడు విజిల్ అవన్నీ చెక్ చేసే పెట్టాలి. నేను మాక్సిమం అట్లానే చేస్తా, అప్పుడప్పుడు జరుగుతాయి కదా కామన్ మిస్టేక్స్, ఇట్స్ ఓకే. ఇప్పుడైతే మసాలా సైమల్టేనియస్గా వేయించేసుకుంటున్నా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసి. ఇలా చేస్తారు ఇలా చేయరు అనేమి నేను ఫాలో అను, ఇది ఎవరు చెప్పింది కాదు. మనం మా మమ్మీని చూస్తాను కదా, తను ఒకలా చేస్తుంది అన్ని విడివిడిగా వేయించి, బట్ నేను అన్ని కలిపి వేయించా. ఈ నట్మెగ్ ఏదైతే ఉందో జాజికాయ, దాన్ని కొట్టి వేయడం వల్ల మిక్సీ జార్లు పాడవకుండా సేఫ్గా ఉంటాయి. ఈలోపు మా మ్యూజిక్ క్లాస్ అయిపోయింది అండ్ మసాలా కూడా వేగి చల్లారుతోంది, కుక్కర్ కూడా వచ్చేసింది. చూసారా, టీ డికాషన్ అంతా మనం ఉడకపెట్టుకున్న శనగలకి పట్టి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకోవడమే. ఆ వాటర్ని దాచుకుని మీరు కుకింగ్లోకి యూస్ చేసుకోవచ్చు. కుక్కర్ నేను తొలిచేసుకొని జీరా రైస్ అయితే చేస్తున్నాను. ఇట్లా ఏదైనా కొంచెం వెరైటీ చేసిన రోజు నేను మా తమ్ముడికి ఒక మెసేజ్ చేస్తాను, నీకు టైం సరిపోతే ఇంటికి రావడానికి వచ్చి వెళ్ళు అని. నా ఇంటి మీద నుంచి వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి వెళ్ళిపోతాడు. సో అంటే స్టార్ట్ అయిన టైం ఆఫీస్లో దాన్ని బట్టి, సో వాడికి కూడా కలిపి చేశాను అనమాట నిన్న. ఫస్ట్ బటర్ ఆయిల్ గీ మీ ఇష్టం ఎందులో చేసుకోవాలంటే అది తీసుకొని ఒక బే లీఫ్ వేసుకోండి. మా ఇంట్లో గరం మసాలా కనుక తగిలితే నచ్చదు వాళ్ళకి ఎవరికి, అందుకని ఉల్లిపాయ టమాటో చాపర్లోనే వేసేసాను. గార్లిక్ కూడా 2 అందులోనే వేసాను. కొన్ని గుప్పెడు శనగలు తీసుకుని న్యూట్రీ బ్లెండర్లో ఉడకపెట్టిన శనగల తాలూకా వాటర్ ఏవే వచ్చాయో కొంచెం వేసి, ఇక్కడ థిక్ పేస్ట్లో చేసా, మీకు కావాలంటే కచ్చా పచ్చగా కూడా చేసుకోవచ్చు. ఇలా థిక్ పేస్ట్లో చేయడం వల్ల బేస్ మనకి ఉంటుంది. మనం చాపర్లో చేసుకున్న టొమాటోలు అవి కూడా ఉడికాక ఇంకా సైజు తగ్గిపోతాయి. పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను, ఆ పేస్ట్ కూడా యాడ్ చేశాను ఉడికిన ఉల్లిపాయకిను టొమాటోకి. అవి అక్కడ మగ్గుతూ ఒక బాయిల్ వచ్చేలోపు మిక్సీ జార్లో నేను వేయించి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే గ్రైండ్ చేసుకుని కావలసినంత దీనిలో యాడ్ చేసా. అండ్ మర్చిపోయిన చెప్పడం, 2 పచ్చిమిరపకాయలు కూడా నేను వేయడం జరిగింది, ఆ చిల్లీ ఫ్లేవర్ తెలుస్తుంది అని. ఇంత క్వాంటిటీ అయింది, ఇది నాకు ఈజీగా 2-3 months అయితే వచ్చేస్తుంది. బికాస్ మా ఇంట్లో డైలీ ఏమి మసాలా పౌడర్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వాడము, ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసుకుంటాం అల్లం వెల్లుల్లి చేయాలి అన్నప్పుడు. ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఈ వింటర్ ఈవినింగ్స్ ఇంకా మనకి చల్లదనం ఉన్నప్పుడు వేడిగా చోలే చేసుకొని రైస్ చేసుకొని జీరా రైస్ ఆర్ ఏదైనా ఫ్లేవర్ రైస్తో తినండి, చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా పడుకోవచ్చు. నెక్స్ట్ అయితే లాస్ట్లో దింపే ముందు చోలే మసాలాను కొత్తిమీర స్ప్రింకిల్ చేసి ఒక 5 minutes ఉంచి నేను ఆఫ్ చేసి సర్వ్ చేశాను. మంచిగా సాలెడ్ పెట్టుకుని ఆనియన్ క్యూకంబర్ బేసిక్గా తినేసాం అనమాట, ఎంత కావాలో అంత. అది ఇవాళ చిన్న ఈవినింగ్ డిన్నర్ రొటీన్. మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.